హే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రెష్ లైబ్రరీ తెలుగు. ఈ క్లాస్లో పైథాన్లో యూజర్ ఇన్పుట్ డిఫాల్ట్గా ఎలా స్ట్రింగ్గా ఉంటుందో దాన్ని నెంబర్గా ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుందాం. నెంబర్గా ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఈ కోడ్ని ఇలా దీనికన్నా ముందు అంటే ఈ క్లాస్లోకి ప్రొసీడ్ అయ్యే ముందు మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాము ఒకసారి చూద్దాము. సో లాస్ట్ క్లాస్లో పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్ ఓకే, పైథాన్లో ఇన్పుట్ని ఎలా ఇవ్వాలో చూసాము. సో మనం కోడ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాము. ఇలా కోడ్ ఇచ్చినప్పుడు మనల్ని ఫస్ట్ ఎంటర్ యువర్ నేమ్ అని ఇక్కడ ఇచ్చాము కాబట్టి ఇక్కడ నేమ్ అడుగుతుంది. ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అని ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. దాని తర్వాత మనకి దాని రెస్పెక్టివ్ అవుట్పుట్ అనేది మనకి వస్తుంది. రెస్పెక్టివ్ అవుట్పుట్ అనేది మనకి చూపిస్తుంది. సో మెయిన్గా ఆ క్లాస్ లాస్ట్ క్లాస్లో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ హ్యాండ్లింగ్ డైనమిక్ డేటా అండ్ హెల్ప్ఫుల్ ఇన్ ఆటోమేషన్. హ్యాండ్లింగ్ డైనమిక్ డేటా ఇన్ ద సెన్స్ డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, సేమ్ ఎప్పుడు ఒకే డేటా ఉండదు కదా. సో డేటా చేంజ్ అవుతూ ఉన్నదాన్నే డైనమిక్ డేటా అంటాము. అదేవిధంగా కాన్స్టెంట్ డేటా అయితే ఒకవేళ డేటా అనేది కనుక కాన్స్టెంట్గా చేంజ్ అవ్వకుండా ఉంటే అప్పుడు కాన్స్టెంట్ అంటాం. బట్ ఇన్పుట్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటే దాన్ని డైనమిక్ డేటా అంటాం. అలాంటి కేసెస్లో ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాస్లో మనం పైథాన్ టైప్ కన్వర్షన్ స్ట్రింగ్ టు ఇంటిజర్ అది ఎలానో చూద్దాం. ఓకే, పైథాన్ టైప్ కన్వర్షన్ స్ట్రింగ్ టు ఇంటిజర్. పైథాన్ టైప్ కన్వర్షన్ స్ట్రింగ్ టు ఇంటిజర్. సో వెయిట్ ఫర్ ఎ సెకండ్, గివ్ మీ ఎ సెకండ్. పైథాన్ టైప్ కన్వర్షన్ స్ట్రింగ్ టు ఇంటిజర్. సో హియర్ ఫస్ట్ మనం కోడ్ని లైనక్స్ టెర్మినల్ రాస్తాం కాబట్టి లైనక్స్ టెర్మినల్ ఓపెన్ చేశాను. ఇక్కడ యాజ్ యూజువల్గా విఐ రిటర్న్ ఓపెన్ చేయబోతున్నాను. విఐ మన క్లాస్ టైటిల్ వచ్చేసరికి క్లాస్ 5 అండర్ స్కోర్ టైప్ కన్వర్షన్ టైప్ కన్వర్షన్ .py. క్లాస్ 5 టైప్ కన్వర్షన్ .py. సో ఇప్పుడు ఈ ఫైల్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన తర్వాత దీనిలో మనం ఫస్ట్ ఇది కమాండ్ మోడ్లో ఉంది, దీన్ని ఇన్సర్ట్ మోడ్లోకి చేంజ్ చేయాలి. ఇన్సర్ట్ మోడ్లోకి చేంజ్ చేశాను ఐ ప్రెస్ చేయడం ద్వారా. సో ఇప్పుడు మనం ఇన్పుట్ని ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఇన్పుట్ వచ్చేసరికి ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఏజ్. చూడండి, ఇక్కడ నేను ఎంటర్ యువర్ ఏజ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్
ప్రింట్. ప్రింట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఏజ్. వాల్యూ ఆఫ్ ఏజ్. వాల్యూ ఆఫ్ ఏజ్. ఓకే. ప్రింట్. కోడ్ రాయటం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కోడ్ని అబ్జర్వ్ చేయండి. టైప్ బిఫోర్ కన్వర్షన్. టైప్ బిఫోర్ కన్వర్షన్. టైప్ బిఫోర్ కన్వర్షన్. టైప్ ఆఫ్ ఏజ్. ఓకే. నెక్స్ట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ ఇంట్ ఆఫ్ ఏజ్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ వాల్యూ. ప్రింట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఏజ్ ఆఫ్టర్ కన్వర్షన్. వాల్యూ ఆఫ్ ఏజ్ ఆఫ్టర్ కన్వర్షన్. Next, one more time giving the print for printing. One second. Type after conversion. Conversion. Type of after conversion. So here we are giving type of age. Okay. Next print of next year your age will be. So next year your age will be like this. You are going to print the next year also. Okay. Next year of your age will be age plus 1. Age plus 1. Okay.
Now I'm going to save this one and then I will print the output. Okay, or I will execute. Wait 1 second. Like here, escape. WQ. You can open also. It's okay. Okay. Now here I'm going to print the output. See here. First we had asked enter your age. So that's why it is asking the enter your age. So here I'm giving 25. Next, see what we are writing. Print value of average. What value we had given? 25. That's why age 25 is given. Next, type before conversion. Type of age. It is in string format or it is in integer format. It will say. So now here it is in string format. String format means if you give it is in showing like number only, but by default it will be in string format. String format means like 25 also it will be సారీ తెలుగులో చెప్పాలి కదా. సో 25 ఈ కూడా ఆల్ఫాబెట్స్లోని ట్రీట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ ఫార్మాట్ నుంచి ఇది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నట్లు చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏజ్ అంటున్నాను. ఇంట్ ఆఫ్ ఏజ్ అంటే ఇంటీజర్, అంటే ఏజ్ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది, దాన్ని నేను ఇంటీజర్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ 25ని ఇంటీజర్లో కన్వర్ట్ చేశాను. ఇంటీజర్లో కన్వర్ట్ చేసిన తర్వాత టైప్ ఆఫ్టర్ కన్వర్షన్ ఇట్ ఈస్ ఇన్ ఇంటీజర్ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ ఏమి ఇచ్చాను, ఏజ్ ప్లస్ 1 అన్నాను. ఏజ్ ప్లస్ 1 అంటే ఏజ్ 25, 25 ప్లస్ 1 26. సో 26. ఓకేనా, క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, నౌ వీ కెన్ రైట్ ద రన్నింగ్ నోట్స్ ఫర్ దిస్ క్లాస్. Then you can take the reference for your future. Okay, so here it is in input with explanation, or else input explanation. ఓకే, దీని తర్వాత ఇక్కడ మనం అవుట్పుట్ తీసి రాస్తాము. వెయిట్ ఫర్ సెకండ్. అదేవిధంగా ఇప్పుడు ఈ కోడ్ రాసాం కదా, ఇది మనకి రియల్ టైంలో ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇక్కడ ఏజ్ అని ఇచ్చాం కదా, ఏదన్నా ఫామ్ రిజిస్ట్రేషన్ ఉందనుకోండి, ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు లేదా పాస్పోర్ట్కి ఏదో దీనికి అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఏజ్ అడుగుతుంది కదా, ఆ ఏజ్ ఎంటర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, అంటే యూజర్స్ ఎవరు కోడ్ రాయరు, జస్ట్ వాళ్ళు ఎలా కోడ్ రాస్తారు, వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారు అనేది మీకు కోడ్లో రాసి చూపిస్తున్నాను. ఓకేనా, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఒక ఈ కామర్స్ సైట్ ఉందనుకోండి. సో ఈ కామర్స్ సైట్లో ఫర్ సపోజ్ మీషో ఉంది. ఓకే, యా ఇది చూడండి, ఇది వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఒకవేళ కనుక ఈ టైం తీసుకుంది అనుకోండి. ఓకే, అప్పుడు మనం వెంటనే రీట్రై చేస్తాం కదా, ఈ రీట్రై చేయడానికి కూడా మనం నెంబర్ అంటే ఒక 2 సెకండ్స్ తర్వాత కానీ 3 సెకండ్స్ తర్వాత కానీ మనం ఒకవేళ పేజ్ లోడ్ అవ్వకపోతే రీట్రై చేయమని అడుగుతాం.
ఐ మీన్ కోడ్ రాస్తాం ఆఫ్టర్ 2 సెకండ్స్ ఆర్ ఆఫ్టర్ 3 సెకండ్స్ అలా. సో అలాంటప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఐటమ్స్ ఉన్నాయి కదా, ఫర్ సపోజ్ మింత్రా ఉంది. సో దీనిలో మనం ఏదైనా ఐటెంని కార్ట్కి యాడ్ చేసుకుంటాము. ఓకే. కార్ట్కి యాడ్ చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, ఫర్ సపోజ్ ఏ వాచ్ ఉందనుకోండి. ఓకే. సో ఇక్కడ మనం విష్ లిస్ట్కి కానీ యాడ్ టు కార్ట్ కానీ ఇలా పెట్టుకుంటాం కదా. సో ఇక్కడ చూడండి, లాగినర్స్ అయినప్పుడు కూడా మనం నెంబర్స్ని ఇవ్వాలి. ఓకేనా. అది మనం నార్మల్గా ఇస్తే స్ట్రింగ్లా కన్వర్ట్ చేస్తుంది. బట్ కోడ్ ఉంటుంది కాబట్టి ఆ కోడ్ మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ని ఇంటీజర్లోకి, నెంబర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకొని వర్కౌట్ చేస్తుంది. ఓకేనా. క్వాంటిటీస్ ఉంటాయి, ఆ క్వాంటిటీస్ కూడా నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, 1 ఐటెం కావాలా, 2 ఐటెం కావాలా, ఇవన్నీ ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం రాసినటువంటి కోడ్ అనేది రియల్ టైంలో యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇదంతా కూడా మీకు ఒకసారి రన్నింగ్ నోట్స్లో స్టెప్ బై స్టెప్ మీకు రాసి చూపిస్తాను. మీ ఫ్యూచర్లో దీన్ని రిఫర్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్ అని ఇచ్చాం కదా పైన. ఇన్పుట్ ఆల్వేస్ రిటర్న్స్ ద ఆల్వేస్ రిటర్న్స్ ద యూజర్ ఇన్పుట్ యాజ్ ఏ స్ట్రింగ్. ఆల్వేస్ రిటర్న్స్ ద యూజర్ ఇన్పుట్ యాజ్ ఏ స్ట్రింగ్. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి టైప్ బిఫోర్ కన్వర్షన్ ఇక్కడ వచ్చాం కదా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే టైప్ ఆఫ్ అని ఇచ్చాం కదా. షోస్ షోస్ దట్ ద ఇన్పుట్ వాల్యూ ఈస్ ఓకే. ఇన్పుట్ వాల్యూ ఈస్ ట్రీటెడ్ యాజ్ స్ట్రింగ్ ఆర్ ఇన్పుట్ వాల్యూ ఈస్ స్ట్రింగ్. నోట్స్ కూడా నేను చాలా మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేయటం చాలా తక్కువగా రిటర్న్ ట్రై చేస్తున్నాను మీకు అర్థం అవటానికి. ఒకవేళ ఏమైనా సెంటెన్స్ ఫార్మేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఓకే. మీకు ఇలా అర్థమవుతుంది కదా. టైప్ ఆఫ్ షోస్ దట్ ద ఇన్పుట్ వాల్యూ స్ట్రింగ్. ఇన్పుట్ వాల్యూ అనేది స్ట్రింగ్ అని చెప్పేసి ఇస్తుంది అని అర్థమవుతుంది కదా. ఓకేనా. సో ఇన్పుట్ అనేది ఏదైతే ఇచ్చామో, అదే టైప్ అనేది ఏదైతే ఇచ్చిందో షోస్ ద ఇన్పుట్ వాల్యూ స్ట్రింగ్. సో ఇన్పుట్ వాల్యూ అనేది స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని, ఇంటీజర్ అయితే ఇంటీజర్ అనేది చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్ ఆఫ్ ఏజ్ అన్నాం. ఇంట్ ఆఫ్ ఏజ్ దగ్గర ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలి. సో ఇంట్ ఆఫ్ ఏజ్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము? కన్వర్ట్స్ string data into an integer. String data in sorry into an integer. Okay. Next, తర్వాత
వాల్యూ ఆఫ్టర్ కన్వర్షన్. సో ఇక్కడ ఏంటి, షోస్ ద వాల్యూ. సేమ్ ఇదే పాయింట్ మనం ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ వాల్యూ ఈజ్ ఇంటీజర్ అని ఎందుకంటే ఇంటీజర్లో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఇంటీజర్ అని చూపిస్తుంది. వాల్యూ ఈజ్ ఇంటీజర్. ఓకే. ఇక్కడ ఏజ్ కన్వర్షన్ అయిన తర్వాత కూడా 25 ఇస్తే 25 అనే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఏజ్ ప్లస్ వన్ కాబట్టి ఇక్కడ ఏం చూపిస్తుందంటే 25 + 1 26. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ లేదా నెంబర్ ఫార్మాట్లో ఉన్నటువంటి వాటిని మాత్రమే కన్వర్ట్ చేస్తుంది. అర్థమెటిక్ ఆపరేషన్స్ వర్క్ ఓన్లీ with numeric data types. Arithmetic option work only with numeric డేటా టైప్స్. ఓకే, నెంబర్ ఫార్మాట్లో ఉంటే మాత్రమే క్యాల్కులేషన్ చేస్తుంది. ఓకేనా, ఏబిసిడి ఇచ్చి క్యాల్కులేట్ చేయమని చేయదు కదా. అదేవిధంగా నెంబర్స్ ఇచ్చామనుకోండి 1 2 3 ఇచ్చి క్యాల్కులేట్ చేయమంటే చేస్తుంది. సో అదే ఇక్కడ మెన్షన్ చేసాం. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ మనం అలా ఇచ్చిన తర్వాత అవుట్పుట్ ఏమొచ్చింది అది కూడా మీకు ఇక్కడ టెర్మినల్ నుంచి తీసుకొని మీకు ఇస్తాను. సో ఇది అవుట్పుట్, రాసినటువంటి కోడ్కి వచ్చినటువంటి అవుట్పుట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, మీ ఒకసారి అవుట్పుట్ని ఇన్పుట్ని కంపేర్ చేసి చూడండి ఆ, ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఆ, మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే హిట్ ద థమ్స్ అప్. అదేవిధంగా బిగినర్స్ కోసం ఈ క్లాస్ని షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మల్టిపుల్ ఇన్పుట్స్ యూజ్ చేసి లాజిక్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ క్లాస్.